అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about RRB Group D reasoning practice set number 21. ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 21లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 9th March 2025 థర్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. 7 సహోద్యోగులు BCEF IJ మరియు M ఒక గోళాకార డెస్క్ చుట్టూ కూర్చున్నారు. ఓకే, మరియు వారందరూ కేంద్రం వైపు ముఖం చూస్తూ ఉన్నారు. ఓకే, అంటే సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్ వాచింగ్ టువర్డ్స్ ద సెంటర్, ఇటు సైడ్ చూస్తున్నారు. నెక్స్ట్ ఏమన్నాడు, సి బికి రెండవ ఎడమ వైపు కూర్చున్నాడు. సి అనేవాడు బికి ఇక్కడ బి అనేవాడు ఉంటే రెండవ ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చున్నాడు, సి. ఓకే, నెక్స్ట్ బి ఎఫ్కి వెంటనే ఎడమ వైపు ఉన్నాడు. ఇక్కడ ఎఫ్ అనేవాడు ఉంటే వీటికి వెంటనే ఎడమ వైపు ఎవడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు. నెక్స్ట్ ఎఫ్ మరియు జే మధ్య కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఎఫ్ మరియు జే మధ్య కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు అన్నాడు. ఓకే, ఫస్ట్ ఇటు సైడ్ తీసుకున్నాం. ఎఫ్ మరియు జే మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు అంటే సి అనేవాడు ఆక్యుపై చేసుకుంది కాబట్టి మనం రైట్ సైడ్ తీసుకున్నాం. ఓకే, ఈ ఐ మరియు ఎఫ్కి వెంటనే పొరుగువాడు. ఈ అనేవాడు ఐ మరియు ఎఫ్ అన్నాడు. ఎఫ్ ఈడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ అనేది ఉంటే ఇక్కడ ఐ అనేవాడు ఉంటే ఐకి ఎఫ్కి పొరుగువాడు ఎవడు, ఈ అనేవాడు. సో ఇక్కడ ఎవడు ఉంటాడు, ఈ అనేవాడు ఉంటాడు. ఈ రెండింటికి మధ్యలో ఉంటాడు, అటు పొరుగువాడు ఇటు పొరుగువాడు. నెక్స్ట్ మిగిలింది ఎవరిగా, ఏడుగురు అన్నారు కదా, ఏడుగురులో JIEF BC ఉంది. లేని ఎవరు, ఎం. ఎం అనేవాడు ఎక్కడ కూర్చుంటాడు, సికి బికి మధ్యలో కూర్చుంటాడు. క్వశ్చన్ ఏం అడిగిండు, ఎంకి వెంటనే ఉన్నవారు. ఎంకి వెంటనే అంటే అటు సైడ్ రైట్ సైడ్ బి ఉంది, లెఫ్ట్ సైడ్ సి ఉంది. బి మరియు సి, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 పెట్టెలు DEF HIJ మరియు కి ఒకదానికి మరొకటి పెట్టబడ్డాయి, కానీ అవి తప్పనిసరిగా అదే క్రమంలో ఉండవు. ఓకే, ఈ మరియు జే మధ్య కేవలం 2 పెట్టెలు ఉన్నాయి. కేకి పైగా కేవలం ఐ మాత్రమే ఉంది. జేకి దిగువన ఎలాంటి పెట్టలేదు. ఓకే, ఫస్ట్ 7 అన్నాడు కాబట్టి 7 నెంబర్స్ అంటే 7 తీసుకుందాం. 1 2 3 4 5 6 7. ఓకే, నెక్స్ట్ అన్నాడు జేకి దిగువన ఎలాంటి పెట్టలేదు అన్నాడు, అంటే జే అనేవాడు లాస్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, కేకి పైగా కేవలం ఐ మాత్రమే ఉంది, అంటే కే అనేవాడు పైనుంచి రెండో వాడు. కే పైన ఎవడు ఉన్నాడు, కేవలం ఐ మాత్రమే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటిది, ఈ మరియు జే మధ్య కేవలం 2 పెట్టెలు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ జే ఉంది, ఇక్కడ ఈ లేదు కాబట్టి ఈ అనేవాడు ఈకి జేకి మధ్య 2 పెట్టెలు, అంటే ఈ అనేవాడు కింద నుంచి 4 ప్లేస్లు ఉన్నాడు. నెక్స్ట్ ఏం అడిగాడు, డి హెచ్కి ఎగువన మరియు ఎఫ్కి పైన ఎక్కడో ఉంచబడింది. అంటే ఏమన్నాడు, డి అనేది హెచ్కి ఎగువన ఉందన్నాడు. ఇక్కడ ఎగువన ఉన్న దాంట్లో ఉన్నది ఇది ఒక్కటి ప్లేసే మనకు ఖాళీ ఉంది కాబట్టి డి అనేవాడిని ఇక్కడ కూర్చోబెడదాం. డి అనేవాడు హెచ్కి ఎగువన అన్నాడు. ఓకే, హెచ్ ఇక్కడ తీసుకుందాం. ఎఫ్కి పైన ఎక్కడో అన్నాడు కాబట్టి ఓకే, ఎఫ్ అనేవాడు హెచ్. డి అనేవాడు ఎఫ్కి కూడా పైనే ఉండు, హెచ్కి కూడా పైనే ఉండు. ఎఫ్కి ఇంకా పైన ఉన్నాడు కాబట్టి హెచ్ కింద ఎఫ్ తీసుకోవడం జరిగింది. ఓకే, క్వశ్చన్ అడిగిండు, ఎఫ్కి 3వ పైన ఉన్న పెట్టేది అండి. ఎఫ్కి 3వ పైన ఉన్న పెట్టేది హెచ్ 1, ఈ 2, డి 3. సో 3వ వాడేవాడు డి, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. ఆయుష్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి పశ్చిమ దిశగా 8 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. ఓకే, ఇక్కడ డ్రా చేద్దాం. ఫస్ట్ ఇది పాయింట్ ఏ అనుకుందాం. పాయింట్ ఏ నుంచి పశ్చిమ దిశగా 8 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు, అంటే వెస్ట్ సైడ్ 8 కిలోమీటర్లు వెళ్ళాడు. తను కుడివైపు తిరిగి 7 కిలోమీటర్లు. ఓకే, ఇది 8 అనుకుంటే కుడివైపు తిరిగి 7 కిలోమీటర్లు. నెక్స్ట్ 7 కిలోమీటర్లు తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 12 కిలోమీటర్లు కుడివైపు వెళ్ళాడు. తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు. కుడివైపు అంటే సైడ్ డౌన్ సైడ్ వస్తుంది. సో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, 9 కిలోమీటర్లు. చివరగా కుడివైపు 4 కిలోమీటర్లు. ఓకే, నాకు ఆపోజిట్లు ఉంది కాబట్టి నా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవుతుంది కాబట్టి 4 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు ఏం అడిగిండు, అతను మళ్ళీ పాయింట్ ఏకి చేరుకోవాలంటే అతను ఎంత దూరం ప్రయాణించాలి, మరి ఏ దిశలో వెళ్ళాలన్నాడు. ఇక్కడ ఉండు 8 4 ఎంత 12, 8 4 12 హారిజంటల్ డిస్టెన్స్ కవర్ అయింది. వర్టికల్ డిస్టెన్స్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది, అంటే ఇంకెంత దూరం పోతే 7 అవుతుంది, 2 కిలోమీటర్లు పైకి పోవాలి. నార్త్ సైడ్ 2 కిలోమీటర్స్ వెళ్ళాలి.
ఉన్న ఆప్షన్లో ఉత్తరం దిశగా 2 కిలోమీటర్లు, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ సిరీస్లో ప్రశ్నార్థక చిహ్నం స్థానంలో ఏ సంఖ్య రావాలని అడిగాడు. చూద్దాం. 7, 12, 25, 41, 65, 92. ఫస్ట్ డిఫరెన్స్ చూసుకుందాం. 7, 12కి డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. ఓకే. 12, 25కి డిఫరెన్స్ ఎంత ఉంది? 13 ఉంది. అంతే కదా. నెక్స్ట్ 25కి 41కి డిఫరెన్స్ ఎంత ఉంది? 16. నెక్స్ట్ 45, 65కి డిఫరెన్స్ ఎంత? 24. నెక్స్ట్ 65, 92కి డిఫరెన్స్ 27. ఫస్ట్ డిఫరెన్స్ రాసుకుందాం. 7, 12కి డిఫరెన్స్ ఎంత? 5. ఓకే. నెక్స్ట్ 12, 25కి డిఫరెన్స్ ఎంత? 13. ఓకే. నెక్స్ట్ 25కి 41 డిఫరెన్స్ ఎంత? 16. ఓకే. నెక్స్ట్ 65కి 41కి డిఫరెన్స్ ఎంత? 24. ఓకే. నెక్స్ట్ 65కి 92కి డిఫరెన్స్ ఎంత? 27. ఓకే. ఇప్పుడు మనకి డిఫరెన్స్ చూస్తే ఏం ఐడియా రావట్లేదు. ఇక్కడ 5 ఉంది, 13 ఉంది, 16 ఉంది, 24 ఉంది, 27 ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు వీటికి కూడా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. 5కి 13కి డిఫరెన్స్ ఎంత? 8. నెక్స్ట్ 13కి 16కి డిఫరెన్స్ ఎంత? 3. నెక్స్ట్ 16కి 24కి డిఫరెన్స్ ఎంత? 8. నెక్స్ట్ 24కి 27కి డిఫరెన్స్ ఎంత? 3. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏంటిది? డిఫరెన్స్ అనేది 8, 3, 8, 3 డిఫరెన్స్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం? 27కి ఎంత రావాలి డిఫరెన్స్? 8 రావాలి. ఓకే, సారీ, 27కి 8 యాడ్ చేస్తే ఎంత? 35. అంతే కదా. 7, 14, 1, 15, 2, 1, 3, 35. ఈ 35ని ఏం చేయాలి? 92కి యాడ్ చేయాలి. ఎందుకు 92కి? లాస్ట్ వన్ 92 కాబట్టి 92కి యాడ్ చేయాలి. ఈ 35 ఈ 92 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 5, 2, 7, 9, 3, 12. అంతే కదా, 127. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో WCIMను 5, 25, 19, 15గా కోడ్ చేశారు. అదేవిధంగా PSBQను 12, 9, 26, 11గా కోడ్ చేశారు. అదే భాషలో ELZTకు సమానమైన కోడ్ ఇదేనండి. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం రిలేషన్ అనేది. డబ్ల్యూకి 5 అని రాశారు. ఓకే. సికి 25 అని రాశారు. ఓకే. ఐకి 19 అని రాశారు. ఓకే. ఎంకి 15 అని రాశారు. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేసింది, ఎట్లా వచ్చింది రిలేషన్ అనేది. ఇప్పుడు డబ్ల్యూ అనే దానికి మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 23 తీసుకుంటాం. ఓకే. సి అనే దానికి 3 తీసుకుంటాం. ఐ అనే దానికి 9 తీసుకుంటాం. ఎం అనే దానికి 13 తీసుకుంటాం. ఇది జనరల్గా నెంబరింగ్. ఓకే. దీనికి రివర్స్ ఇచ్చినప్పుడు అంటే ఎగ్జాక్ట్ రివర్స్లో నెంబర్స్ ఏముంటాయి అంటే మామూలుగా మనం జెడ్ నుంచి రివర్స్ తీసుకున్నప్పుడు డబ్ల్యూ అనే దానికి రివర్స్లో మనకి ఏమొస్తుంది? డి అనేది వస్తుంది. ఓకే. వైడ్, WD వైడ్. నెక్స్ట్ సి అనే దానికి ఏది వస్తుంది? ఎక్స్ అనేది వస్తుంది. ఓకే. అట్లా రివర్సింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. అప్పుడు రివర్సింగ్ ఆర్డర్లో తీసుకున్నప్పుడు డి అనే దానికి 4 కదా, ఎక్స్ అనే దానికి 24 కదా. సో ఏం చేసిండంటే రివర్సింగ్ ఆర్డర్లో తీసుకొని +1 అనేది యాడ్ చేసిండు. ఓకే. రివర్స్ ఆర్డర్లో తీసుకొని +1 అనేది యాడ్ చేసిండు. చూడండి ఇప్పుడు డబ్ల్యూ అనే దానికి రివర్స్ ఆర్డర్లో ఎంత వస్తుంది? రివర్స్లో ఏమొస్తుంది? డి అనేది వస్తుంది. సో డి అనేది వచ్చినప్పుడు దానికి +1 యాడ్ చేసి ఎంత? 5. సి అనే దానికి రివర్స్ ఆర్డర్లో ఎంత వస్తుంది? ఎక్స్ అనేది వస్తుంది. దానికి +1 యాడ్ చేస్తే ఎంత? 25. అట్లనే ఐకి ఎంకి కూడా తీసుకుందాం. సో సేమ్ రిలేషన్ ఇక్కడ ఉందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టు ఇప్పుడు పి అనే దానికి ఏంటిది? 16. ఒకవేళ మనం జెడ్ నుంచి 1 అనేది స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా ఏ నుంచి 1 తీసుకున్నప్పుడు పి అనేది 16. ఒకవేళ జెడ్ నుంచి 1 తీసుకున్నప్పుడు పి అనేది ఎంత అవుతుంది? 11 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు 11 అనే దానికి ఏం చేసిండు? +1 యాడ్ చేసిండు. ఓకే. నెక్స్ట్ ఎస్ అనేది ఎంత అవుతుంది మనకి? 8 అవుతుంది. ఓకే. 8కి 1 యాడ్ చేస్తే ఎంత? 9. ఓకే. నెక్స్ట్ బి అనేది ఎంత అవుతుంది? 25 అవుతుంది. అంతే కదా. జెడ్ అనేది 1 అయినప్పుడు ఏ అనేది 26 అవుతుంది. అప్పుడు బి అనేది ఏమవుతుంది? 25 అవుతుంది. సో దానికి ఏం చేసిండు? +1 యాడ్ చేసిండు. సో అప్పుడు ఏమవుతుంది? 26 వస్తుంది. అట్లనే క్యూ అనేది ఏమవుతుంది? 10 అవుతుంది. 10 + 1 ఎంత? 11. ఓకే. నెక్స్ట్ అలానే ఇప్పుడు మనం ELZTకి తీసుకున్నట్లయితే ఈ అనే దానికి రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు ఎంత వస్తుంది మనకి? 22 వస్తుంది. సో దానికి +1 ఎంత? 23.
నెక్స్ట్ అట్లనే ఎల్ అనే దానికి ఏమొస్తుంది 15 వస్తుంది. దాని +1 ఎంత 16. జెడ్ అనే దానికి ఏమొస్తుంది 1 వస్తుంది. +1 ఎంత 2. టీ అనే దానికి ఎంత వస్తుంది 7 వస్తుంది. +1 ఎంత 8. ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ ఏంటిది 23, 16, 2, 8 ఆప్షన్ ఉందా 23, 16, 2, 8 ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. స్టేట్మెంట్స్ అన్ని మగ్స్ అనేవి పోర్ట్స్, అన్ని కంటైనర్స్ అనేవి పాట్స్. ఇవి కన్క్లూజన్. కొన్ని మగ్స్ అనేవి కంటైనర్స్, కొన్ని పోర్ట్స్ అనేవి కంటైనర్స్. చూద్దాం. అన్ని మగ్స్ అనేవి పోర్ట్స్ అన్నాడు. మగ్ అంటే కాబట్టి ఏం తీసుకుందాం, ఇవన్నీ ఏంటిది అంటుండు పోర్ట్స్ అంటుండు. సో దీన్ని పి అనుకుందాం. నెక్స్ట్ అన్ని కంటైనర్లు అనేవి, సో కంటైనర్లు కూడా కాబట్టి కంటైనర్ కూడా ఈ పోర్ట్స్ లోపలనే తీసుకొని దీన్ని సి అనుకుందాం. సో కంక్లూజన్లో ఏమి ఇచ్చిండు, కొన్ని మగ్స్ అనేవి కంటైనర్లు, కొన్ని మగ్స్ అనేవి కంటైనర్లు, కొన్ని పోర్ట్స్ అనేవి కంటైనర్లు. ఓకే, ఇప్పుడు మనకు మగ్గుకి కంటైనర్కి రిలేషన్ ఇచ్చిండా, ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, కొన్ని పోర్ట్స్ అనేవి కంటైనర్లు. ఆబ్వియస్లీ అవుతుంది, ఎందుకంటే అన్ని కంటైనర్లు పార్ట్స్ అయినప్పుడు కొన్ని పార్ట్స్ అనేవి కంటైనర్లు అవుతుంది. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ వస్తుంది. ఆప్షన్ ఏమొస్తుంది మనకి, కేవలం నిర్ధారణ 2 మాత్రమే అనుసరించబడుతుంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్యల శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ సంఖ్య రావాలని అడిగింది. చూద్దాం. 23, 34, 56, 89, 113. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 23కి 34 డిఫరెన్స్ ఎంత 11. నెక్స్ట్ 34కి 56కి డిఫరెన్స్ ఎంత 22. ఓకే, నెక్స్ట్ 56కి 89కి డిఫరెన్స్ ఎంత 33. ఓకే, ఈ డిఫరెన్స్ చూస్తే మనకు ఐడియా వస్తుంది అనమాట. 11 1 11, 11 2 22, 11 33. నెక్స్ట్ ఎంత వస్తుంది, 89కి 133కి డిఫరెన్స్ ఎంత, అది 33, ఇది 11 44. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి 55 రావాలి. సో 134 55 కలిపితే ఎంత వస్తుంది, 134కి 55 కలపాలి. 55 ఎందుకు కలపాలంటే డిఫరెన్స్ అనేది 11 టేబుల్ నుంచి వస్తుంది కాబట్టి. ఓకే, 5 3 8, 5 3 8, 188. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సంఖ్య 9362145లో ప్రతి అంకెను ఎడమ నుండి కుడివైపు ఆర్డర్లో అమర్చినప్పుడు ఎడమ నుండి 2వ అంకె మరియు కుడి నుండి 3వ అంకె మొత్తం ఎంత. ఓకే, అరేంజ్ చేద్దాము. ఈ నెంబర్ని లెఫ్ట్ టు రైట్ అరేంజ్ చేయమన్నాడు. ఓకే, ఆర్డర్లో పెట్టమన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఏది వస్తుంది 1 వస్తుంది, తర్వాత ఏది వస్తుంది 2 వస్తుంది, నెక్స్ట్ ఏది వస్తుంది 3 వస్తుంది, నెక్స్ట్ ఏది వస్తుంది 4 వస్తుంది, నెక్స్ట్ ఏది వస్తుంది 5 6 వస్తుంది, 5 6 వచ్చింది, 7 లేదు 8 లేదు, తర్వాత ఏది వచ్చింది 9 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, వీటిలో ఎడమ నుండి 2వ అంకె 1 2 2వ అంకె. ఓకే, నెక్స్ట్ కుడి నుండి 3వ అంకె మొత్తం 1 2 3, ఇది కుడి వైపు నుండి 3వ అంకె. ఈ రెండింటి మొత్తం ఎంత 5 2 ఎంత 7. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్ల అక్షరమాల క్రమం ఆధారంగా 4 అక్షర సముదాయాలలో 3 ఒక నిర్దిష్ట విధంగా ఒక గ్రూప్ను ఏర్పరుస్తాయి. వాటిలో ఏదా గ్రూప్ చెందనది కాదు అన్నాడు. డిఫరెంట్గా ఉన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. FAE NIM KFI GBF. F అంటే 6, A అంటే 1, ఎంత డిఫరెన్స్ ఉంది -5. నెక్స్ట్ A అంటే 1, E అంటే 5, ఎంత డిఫరెన్స్ ఉంది +4. ఓకే, చూద్దాం. ఫస్ట్ దానికి -5 +4 డిఫరెన్స్ వచ్చింది. N అంటే 14, I అంటే 9, ఎంత డిఫరెన్స్ ఉంది -5. ఓకే, నెక్స్ట్ 9, I అంటే 9, M అంటే 13, ఎంత డిఫరెన్స్ ఉంది 4. ఓకే, +4. నెక్స్ట్ K అంటే 11, F అంటే 6, ఎంత డిఫరెన్స్ ఉంది 5 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 6, I అంటే 9, ఎంత డిఫరెన్స్ ఉంది +3 ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట డిఫరెన్స్లో. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసుకుంటే G అంటే 7, B అంటే 2, డిఫరెన్స్ ఎంత 5, F అంటే 6, B అంటే 2, ఎంత ఉంది, ఎంత ఇంక్రీజ్ అయింది +4 అయింది. సరే, ఆప్షన్ 1 2 4 అనేవి -5 +4 సీక్వెన్స్ను ఫాలో అయినాయి. ఆప్షన్ 3 అనేది -5 +3 సీక్వెన్స్ను ఫాలో అయింది. సో ఆబ్వియస్గా ఆడ్ 1 అంటే డిఫరెంట్గా ఉన్నది ఏంటిది KFI. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో వైడ్లీ స్ప్రెడ్ డిసీజ్ అంటే KTNVBP. అదేవిధంగా పెండమిక్ డిసీజ్ అవుట్బ్రేక్ అంటే THPONV. ఇందులో కామన్గా ఉన్నది ఏంటిది డిసీజ్. ఓకే, నెక్స్ట్ ఇందులో కామన్గా ఉన్నది ఏంటిది
ఎన్వి. సో అప్పుడు ఆబ్వియస్గా క్వశ్చన్ ఏం అడిగిండు, డిసీజ్కు సమానమైనది ఏమవుతుంది అప్పుడు ఆబ్వియస్గా ఎన్వి అనేది అవుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది సంఖ్యలో 384265లో ప్రతి బేస్ సంఖ్యకు ఒకటి కలిపి ప్రతి ఈవెన్ సంఖ్యలను 2 తీసేస్తే ఏర్పడిన సంఖ్యలో ఎన్ని అంకెలు పునరావృతం అవుతాయి, అంటే ఎన్ని సంఖ్యలు రిపీటెడ్గా వస్తాయని అడిగిండు. చూద్దాం. ఆడ్ వన్కి ఏం చేయాలి, ఒకటి కలపాలి. 3కు ఒకటి కలిపితే 4, 8 ఈవెన్ అంటే 8, 8కి -2 చేయాలి. ఎంత అవుతుంది అప్పుడు 6 అవుతుంది. 4కు 2, 4 నుంచి 2 తీసేస్తే 2, 2 నుంచి 2 తీసేస్తే 0, 6 నుంచి 2 తీసేస్తే 4, 7కు ఒకటి కలిపితే 8, 5కు ఒకటి కలిపితే 6. ఎన్ని నెంబర్స్ రిపీటెడ్గా ఉన్నాయి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఎన్ని నెంబర్స్ రిపీటెడ్ అయినాయి, 2. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. కొన్ని బ్యాట్స్ షూస్ అవుతాయి, అన్ని షూస్ గ్లౌస్ అవుతాయి, కొన్ని గ్లౌస్ హెల్మెట్ అవుతాయి. కన్క్లూజన్, అన్ని హెల్మెట్లు షూస్ అవుతాయి, అన్ని గ్లౌస్ బ్యాట్స్ అవుతాయి. రాయొద్దాం వెన్ డయాగ్రామ్. కొన్ని బ్యాట్స్ షూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి బ్యాట్స్ అనుకుందాం, ఇవి సర్కిల్ బ్యాట్స్. ఓకే, ఈ కొన్ని బ్యాట్స్ అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్ ఏమవుతాయి, షూస్ అవుతాయి, ఎస్ అనుకుందాం. నెక్స్ట్, అన్ని షూస్ గ్లౌస్ అవుతాయి, ఈ షూస్ అన్ని ఏమంటుండు, గ్లౌస్ అంటు, జీ అనుకుందాం. ఓకే, జీ. నెక్స్ట్, కొన్ని గ్లౌస్ హెల్మెట్లు అవుతాయి, ఈ కొన్ని గ్లౌస్ అనేది ఏంటి, హెల్మెట్లు, హెచ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. అన్ని హెల్మెట్లు షూస్ అవుతాయి, ఈ హెల్మెట్లన్నీ షూస్ అవుతాయా, కావు. ఓకే, నెక్స్ట్, అన్ని గ్లౌస్ బ్యాట్స్ అవుతాయి, ఈ గ్లౌస్ అన్ని బ్యాట్స్ అవుతాయా, కావు, ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఆన్సర్ ఏముంటుంది ఇప్పుడు, 2 అనుసరించవు, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల అక్షరమాల క్రమం ఆధారంగా ఈ 4 అక్షర సముదాయాలలో 3 ఒకే విధంగా ఉన్నాయి, వాటిలో ఏది భిన్నంగా ఉంది అన్నాడు. చూద్దాం. ఎన్ఎస్ఎక్స్, ఐఎన్ఎస్, ఎల్ఓవి, జిఎల్క్యూ. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం, నెంబర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది. ఎన్ అంటే ఎంత, 14. ఓకే, ఎస్ అంటే ఎంత, 19. ఓకే, ఎంత డిఫరెన్స్ ఉంది, 14కి 19కి +5 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ రాసేద్దాం డైరెక్ట్ +5. ఓకే, నెక్స్ట్ ఎస్ అంటే 19, ఎక్స్ అంటే 24, అక్కడ కూడా ఎంత ఉంది, +5 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూద్దాం మనం, నెక్స్ట్ చూద్దాం. ఐ అంటే 9, ఎన్ అంటే 14, +5 డిఫరెన్స్. 14, ఎస్ అంటే 19, +5 డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఎల్ అంటే 12, ఓ అంటే 15, అంతే కదా. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓ అంటే 15, వి అంటే 22, డిఫరెన్స్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ జీ అంటే 7, ఎల్ అంటే 12, డిఫరెన్స్ ఎంత ఉంది, +5 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఎల్ అంటే 12, క్యూ అంటే 17, ఇక్కడ కూడా +5 ఇంక్రీజ్ అయింది. సో డిఫరెన్స్ ఉంటే ఏంటిది, ఆప్షన్ 3, ఎల్ఓవి. నెక్స్ట్ క్వశ్చన్, జిఎల్ఆర్క్యూ అనేది సిహెచ్ఎన్ఎంకు ఏ విధంగా సంబంధం ఉన్నదో అదేవిధంగా జేపీటీఎక్స్ అనేది ఎఫ్ఎల్పిటికు ఉంది. అయితే డబ్ల్యూఎంకేజీకు అదే లాజిక్ ప్రకారం సమానమైనది ఏది అన్నాడు. ఫస్ట్ ఈ రెండింటికి మధ్య లాజిక్ ఏముందో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఓకే, తర్వాత దీనికి లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీ అంటే 7, సి అంటే 3, ఎంత డిఫరెన్స్ ఉంది, -4. ఓకే, నెక్స్ట్ ఎల్ అంటే 12, హెచ్ అంటే 8, ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా -4. నెక్స్ట్ ఆర్ అంటే 18, ఎన్ అంటే 14, ఎంత డిఫరెన్స్ ఉంది, -4. క్యూ అంటే 17, ఎం అంటే 13, -4. సో వీటికి రిలేషన్ ఏంటిది, -4. ఇక్కడ కూడా చెక్ చేద్దాం ఒకసారి. జే అంటే 10, ఎఫ్ అంటే 6, -4. పి అంటే 16, ఎల్ అంటే 12, -4. టీ అంటే 20, పి అంటే 16, -4. ఎక్స్ అంటే 24, టీ అంటే 20. వీటన్నిటికీ ఎంత ఎంత ఏంటిది రిలేషన్, -4 అనేది డిక్రీజ్ అయింది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. డబ్ల్యూ అంటే 23, -4 అంటే 19, 19 అంటే ఏంటిది, ఎస్. ఎం అంటే 13, -4 అంటే 9, 9 అంటే ఏంటిది, ఐ. కే అంటే 11, -4 అంటే ఎంత రావాలి, 7 రావాలి. 7 అంటే ఏంటిది, జీ. నెక్స్ట్ జీ అంటే 7, -4 అంటే ఎంత రావాలి, 3 రావాలి. 3 అంటే ఏంటిది, సి. ఓకే, ఎస్ఐజిసి ఆప్షన్ ఉందా, ఎస్ఐజిసి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈఎంపిఎల్ ఓవైఎస్ అనే వారందరూ వారం రోజుల్లో ప్రతిరోజు ఒక్కొక్కరికి పరీక్ష ఉంటుంది. ఓకే, వారం రోజులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఉంటుంది అన్నాడు. ఎల్ తర్వాత కేవలం ఒకరికి మాత్రం పరీక్ష ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, అంతే కదా. 7 ఇచ్చింది కదా, ఈఎంపి 3,
LOY 3, S అనేవాడు ఒకడు. వారం రోజులకు వారం రోజులు సరిపోయింది. ఎల్ తర్వాత కేవలం ఒకరికి మాత్రమే పరీక్ష ఉందంటే ఎల్ అనేవాడు లాస్ట్ నుంచి రెండోవాడు బట్ 1. ఓ మరియు ఎల్ వద్ద ఒకరే ఉన్నారంటే ఎల్ అనేవాడు బట్ 1 అయితే ఓ అనేవాడు ఇక్కడ ఉంటే ఇక్కడ మధ్యలో ఒకడికి ఉంది. ఓకే. ఎంకి వెంటనే పీకి పరీక్ష ఉంది. ఓకే. ఎం తర్వాత వెంటనే పీకి పరీక్ష ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎం అనుకుందాం. ఎంకి వెంటనే పీకి పరీక్ష ఉంది. ఎంకి వెంటనే పీకి పరీక్ష ఉంది. ఓకే. అజంప్షన్ ఇది చూద్దాం. వైకి ఎస్ తర్వాత ఒకరోజు పరీక్ష ఉంది. వైకి ఎస్ తర్వాత ఒకరోజు పరీక్ష ఉంది అన్నాడు. అది ఎప్పుడు చెప్పట్లేదు. ఓకే. నెక్స్ట్ పీకి వెంటనే ఈకి పరీక్ష ఉంది. పీకి తర్వాత వెంటనే ఈకి పరీక్ష ఉంది అంటాడు. చూద్దాం. పీకి వెంటనే ఈ పరీక్ష ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఇది ఎం అనేవాడు 7th, పి అనేవాడు బట్ 1 పైనుంచి రెండో వాడు అనుకుందాం. ఓకే. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంకి వెంటనే పీకి పరీక్ష ఉన్నాడు. ఎం తర్వాత పీకి పరీక్ష ఉంది అన్నాడు. పి వెంటనే ఈకి పరీక్ష ఉంది అన్నాడు. ఈకి పరీక్ష ఉంది అన్నాడు కాబట్టి పి తర్వాత ఎమ్మటనే ఎవడు రావాలి? ఈ అనేవాడు రావాలి. వచ్చిండు. ఓకే. నెక్స్ట్ పీకి వెంటనే ఈకి పరీక్ష ఉంది. స్టేట్మెంట్ ఓకే అయిపోయింది. ఫస్ట్ రెండు కూడా చెక్ చేద్దాం. ఎల్కి తర్వాత కేవలం ఒకరికి పరీక్ష ఉందంటే ఎల్ తర్వాత ఒకరికి ఉన్నది. ఎల్కి ఓకి మధ్య ఒకరు ఉన్నారు కాబట్టి ఒకరు ఉన్నారు. సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం అడిగిండు? వైకి ఎస్ తర్వాత ఒక రోజు పరీక్ష ఉంటుంది. వై అనేవాడికి ఎస్ తర్వాత ఒక రోజు పరీక్ష అంటే ఇక్కడ ఎస్ అనుకుంటే ఇక్కడ వై అనుకుంటే సరిపోతుంది. వై అనేవాడు ఎస్ తర్వాత ఒక రోజు పరీక్ష. ఓకే. ఇది ఆర్డర్. ఎన్పిఈ ఓఎస్ఎల్వై ఇది ఆర్డర్. ఇప్పుడు వైకి మరియు ఈకి మధ్య ఎంతమంది ఉన్నారో వై అనేవాడు ఎవడు లాస్ట్, ఈ అనేవాడు ఎవడు ఫస్ట్ నుంచి థర్డ్ వాడు. వీళ్ళు మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఓఎస్ఎల్ ముగ్గురు ఉన్నారు. ఆప్షన్ ఎంత? ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? లెటర్స్ ప్లే అంటే KEROGI, లెట్ మీ గో అంటే MALUKE. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూసుకుంటే లెట్ ఉంది. ఓకే. లెట్ ఉంటే దీంట్లో ఏముండాలి? కేఈ ఉంది. ఓకే. అంటే లెట్ అంటే ఇప్పుడు ఏంటిది? కేఈ అని అర్థం. నెక్స్ట్ ప్లే విత్ మీ, ప్లే ఇందులో ప్లే ఉంది. ఫస్ట్ థర్డ్ ప్లే ఉంది. అప్పుడు దీనికి ఏముంటుంది? జీఈ. ఓకే. నెక్స్ట్ ఏమడిగిండు? మీ అడిగిండు. సెకండ్ థర్డ్లో మీ ఉంది. అప్పుడు ఆబ్వియస్గా సెకండ్ థర్డ్లో కామన్గా ఉన్నది ఏంటిది? ఎల్యు. సెకండ్ థర్డ్లో కామన్గా ఉంది ఎల్యు. ఇప్పుడు గో అనే దానికి సమానమైన కోడ్ అడిగింది. గో అనేది ఎక్కడ ఉంది? సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. సెకండ్ స్టేట్మెంట్లో ఖాళీగా ఉంది ఏంటిది? ఎంఈ. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 4. ఓకే. సెకండ్ స్టేట్మెంట్లో లెట్ అంటే కేఈ, సెకండ్ స్టేట్మెంట్లో ఎంఈ అంటే ఎంఈ అంటే ఎల్యు. సో మిగిలింది ఏంటిది? గో అంటే ఎంఈ. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని ట్రంకులు పీనట్స్, కొన్ని గింజలు ట్రంకులు, ఏ కాగిలీలు ట్రంకులు కావు. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ట్రంకులు అన్నాడు కాబట్టి టీ అనుకుందాం, పీనట్స్ కాబట్టి పి అనుకుందాం. నెక్స్ట్ కొన్ని గింజలు ట్రంకులు. ఓకే. కొన్ని గింజలు అన్నాడు కాబట్టి సమ్ జీ అనుకుందాం. ఏ కాగిలి ట్రంకులు కావాలి. సో ఇది సి అనుకుందాం. ట్రంకులు కావు అన్నాడు కాబట్టి ఇంటూ తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడు? కొన్ని గింజలు కాగిలీలు కావు. అసలు వాటికి రిలేషనే లేదు. ఓకే. నెక్స్ట్ కొన్ని పీనట్స్ గింజలు కావు. ఆబ్వియస్లీ కావు. ఎందుకు కావు? ఇక్కడ కొన్నే ట్రంకులు అన్నాడు, అన్ని ట్రంకులు పీనట్స్ అన్నాడు కాబట్టి కొన్ని కన్క్లూజన్ ఇచ్చిన కొన్ని పీనట్స్ గింజలు కావు అంటే ఇది రైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 2. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్. A+B అంటే AB యొక్క తల్లి, A-B అంటే AB యొక్క అన్న, A×B అంటే AB యొక్క భార్య, A/B అంటే AB యొక్క తండ్రి. రిలేషన్ ఏమడిగిండు? Q+R, R×S డివైడెడ్ బై T×P. ఆర్కి పీకి రిలేషన్ అడిగిండు. ఓకే. ఫస్ట్ మనం ఇచ్చిన వాటిని రాసుకుందాం లెటర్స్ని. Q అడిగిండు, R అడిగిండు, S అడిగిండు, T అడిగిండు, P అడిగిండు కదా. ఓకే. ఆర్కి పీకి అడిగిండు కదా. సో క్యూ తోటి మనకు సంబంధం లేదు. ఆర్కి పీకి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది.
ఆర్ఎస్కి ఏం అడిగిండు? క్రాస్ ఉంది. క్రాస్ అంటే ఏంటిది? భార్య. ఏ బి యొక్క భార్య. సో ఆర్ అనేవాడు ఎస్ యొక్క వైఫ్, అంతే కదా. ఎస్ వైఫ్ ఆర్ ఇట్లా తీసుకుంటాను. నెక్స్ట్ ఏం అడిగిండు? ఎస్ డివైడెడ్ బై టీ అడిగిండు, అంటే తండ్రి. ఎస్ అనేవాడు టీ యొక్క తండ్రి, అంటే టీ ఫాదర్ ఎస్. ఓకే, నెక్స్ట్ టీకి పీకి ఏం అడిగిండు? క్రాస్ అడిగిండు. క్రాస్ అంటే ఏంటిది? భార్య. ఏ బి యొక్క భార్య. టీ అనేవాడు పి యొక్క వైఫ్. వైఫ్ ఇప్పుడు ఏమడిగిండు? రిలేషన్ పీకి ఆర్కి అడిగిండు. పీ వైఫ్ ఫాదర్. పీ వైఫ్ ఫాదర్ వైఫ్ ఏమవుతాడు? అత్తమ్మ అవుతుంది, అంతే కదా. వైఫ్ ఫాదరు వైఫ్ అంటే వైఫ్ మదర్, అంతే కదా. భార్య తల్లి. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం అడిగిండు? కింది సింబల్స్ అండ్ నెంబర్ శ్రేణిలో ఎడమ నుంచి కుడి వైపు కౌంట్ చేయాలి. ఓకే, లెఫ్ట్ టు రైట్. ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ నుంచి రైట్ కౌంట్ చేయాలి. ఓకే, ఎన్ని అంకెలు ఉంచబడ్డాయి? ఎక్కడ? వాటి ముందు ఒక గుర్తు. ఫస్ట్ ఏం అడిగిన? ఎన్ని అంకెలు అంటే నెంబర్లు ఎన్ని ఉన్నాయని అడిగింది. ముందు ఒక గుర్తు అంటే సింబల్. ఓకే, వెంటనే తర్వాత కూడా గుర్తు. వెంటనే కూడా ఒక గుర్తు రావాలంట. ఈ సీక్వెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సింబల్, నెంబర్, సింబల్. చూద్దాం. ఇవన్నీ సింబల్సే కదా. సింబల్స్, నెంబర్, సింబల్. నెంబర్. ఇక్కడ చూడండి, ప్లస్ అనేది సింబల్, 7 అనేది నెంబరు, గ్రేటర్ దాన్ అనేది నెంబర్ 1. నెక్స్ట్ ఏమంటే యాష్ లెస్ దాన్ పర్సంటేజ్, యాష్ క్వశ్చన్ మార్క్, 6, $2 /6. ఇక్కడ ఏమడిగిన? సింబల్, నెంబర్, సింబల్ కావాలి కదా మనకి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ 6 యాష్, ఇది కూడా సింబల్, నెంబర్, సింబల్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 2. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్. ఏ స్టార్ అంటే భార్య, ఏ గ్రేటర్ దాన్ అంటే అన్న, ఏ కాలన్ అంటే తండ్రి, ఏ మైనస్ అంటే చెల్లెలు. ఆర్కి టీకి రిలేషన్ అడిగింది. చూద్దాం. ఫస్ట్ రాసుకుందాం. ఆర్ ఓ హెచ్ ఐ టి. ఆర్కి టీకి రిలేషన్. ఓకే, కాలన్ అంటే ఏంటిది? తండ్రి, ఫాదర్. ఇక్కడ ఎఫ్ అని పెట్టుకుందాం, ఎఫ్. నెక్స్ట్ ఓకి హెచ్కి మైనస్. మైనస్ అంటే ఏంటి? చెల్లెలు. ఇక్కడ సిస్టర్ అని పెట్టుకుందాం, ఎస్. నెక్స్ట్ గ్రేటర్ దాన్ అంటే అన్న, బ్రదర్, బి అని పెట్టుకుందాం. నెక్స్ట్ టీ అంటే భార్య, వైఫ్ అని పెట్టుకుందాం, వైఫ్. ఇప్పుడు ఏమవుతాడు? ఈ వైఫ్ బ్రదర్. ఓకే, వైఫ్ బ్రదర్, సన్ ఫాదర్, అంతేనా? ఏమడిగింది ఇక్కడ? టీ వైఫ్ ఎవరు? ఐ. వైఫ్ బ్రదర్ ఎవడు? హెచ్. బ్రదర్కి సిస్టర్ అంటే వైఫ్ బ్రదర్ సిస్టర్ ఫాదర్. అప్పుడు వైఫ్ బ్రదర్ సిస్టర్ ఫాదర్ అంటే వైఫ్కి ఫాదర్ అవుతాడు. సో టీకి ఏమవుతాడు? వైఫ్ ఫాదర్ అవుతాడు, భార్య తండ్రి, మాయ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది సిరీస్ని గమనించి ప్రశ్నార్థక స్థానంలో ఏది వస్తుందో గుర్తించండి అన్నాడు. కేఎల్ఆర్ 1, ఎంకేటీ 6, ఓజేవి 15, క్యూఐఎక్స్ 26. ఫస్ట్ మనం ఈ రిలేషన్ చూసుకుందాం. 1కి 6కి ఎంత పెరిగింది? 5 పెరిగింది. 6కి 15కి ఎంత పెరిగింది? 9 పెరిగింది. 15కి 26కి ఎంత పెరిగింది? 11 పెరిగింది. ఓకే, నెక్స్ట్ రిలేషన్ ఏమైనా వస్తుందో మనకి? ఎంత డిఫరెన్స్ ఉంది? 5 డిఫరెన్స్. 1కి 5కి 5, 9. నెక్స్ట్ ఎంత ఉంది? 11 ఉంది. వీటికి ఏమైనా రిలేషన్ ఉందా? 5, 9, 11కి చూసుకున్నట్లయితే 9కి 5 డిఫరెన్స్ ఎంత? 4 వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వేరే రిలేషన్ చూద్దాం. లెటర్స్ చూద్దాం. ఈ లెటర్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెంబర్స్ చూద్దాం. ఎందుకంటే మనకి ఈ లెటర్స్లోనే ఆన్సర్ వచ్చేటట్టు ఉంది. ఎందుకంటే అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి నెంబర్ కామన్ ఉంది, లెటర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి లెటర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, కే ఎంకి ఎంత పెరిగింది? 2 పెరిగింది. ఎంకి ఓకి ఎంత పెరిగింది? 2 పెరిగింది. ఓకి క్యూకి ఎంత పెరిగింది? 2 పెరిగింది. క్యూ అంటే 17, 2 పెరిగితే ఎంత వస్తుంది? 19 అంటే ఎంత? ఎస్. ఓకే, నెక్స్ట్
ఎల్ అంటే ఎంత 12, కే అంటే ఎంత 11 -1 అయింది. 11 - 1 10, జే -1 9, ఐ -1 హెచ్, అంతే కదా. 9 - 1 8. నెక్స్ట్ లెటర్ చూసుకున్నట్లయితే ఆర్ అంటే 18, టీ అంటే 20 +2 పెరిగింది 22, వి అంటే 22 24. నెక్స్ట్ ఏంటి 26, ఒక నిమిషం, అంతే కదా, జెడ్. ఈ జెడ్లో ఆప్షన్ ఏది ఉంది? ఒకటే ఉంది, ఆప్షన్ 3. ఓకే, no need to find out number. Why? Because we already get the answer through the symbols. Okay, SHZ 39, option 3. Next question. కింది సంఖ్యల శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏది వస్తుందని అడిగి చూద్దాం. 77, 93, 113, 139, 173. ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 79కి 93కి డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ 77, 93కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఓకే, 113, 93కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 139, 113కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 26 వస్తుంది. నెక్స్ట్ 173కి 139కి డిఫరెన్స్ ఎంత? 34 వస్తుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే దీనికి డిఫరెన్స్ ఎంత ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది. ఓకే, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. ఓకే, దీనికి 26కి 34 డిఫరెన్స్ ఎంత వస్తుంది? మనకి 8 వస్తుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్లో చూసినట్లయితే 4, 8, 6, నెక్స్ట్ ఎంత రావాలి? 10 రావాలి. ఓకే, +2. ఇప్పుడు 10 డిఫరెన్స్ అంటే ఎంత రావాలి? 34, 10 డిఫరెన్స్ అంటే ఎంత? 44 రావాలి. ఓకే, ఇప్పుడు ఈ 44ని ఏం చేయాలి? 174కి యాడ్ చేయాలి. ఓకే, 174, 44 ఎంత వస్తుంది? 4, 3, 7, 7, 4, 11, 1, 1, 2, 217, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ అక్షర శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ పదం వస్తుంది అన్నాడు. LSF2, JPJ9, HMN18, FJR29. చూద్దాం. నెంబర్ చూద్దాం. 2, 9, 18, 29. డిఫరెన్స్ ఎంత ఉంది? 2, 9 డిఫరెన్స్ ఎంత? 7. ఓకే, నెక్స్ట్ 9, 18 డిఫరెన్స్ ఎంత? 9. నెక్స్ట్ 29, 18 డిఫరెన్స్ ఎంత? 11. నెక్స్ట్ మనం ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ అనేది ఆడ్ నెంబర్లను ఫాలో అవుతుంది. 7, 9, 11. నెక్స్ట్ ఎంత రావాలి? 13 రావాలి. సో ఈ 13 అనేది 29కి యాడ్ చేయాలి మనం. 29 + 13 ఎంత వస్తుంది? 42 వస్తుంది, అంతే కదా. సో ఆన్సర్ అనేది 3 కానీ 4 కానీ ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు లెటర్ చూద్దాం. ఎల్ అంటే ఎంత? 12, జే అంటే ఎంత? 10, -2 అయింది. ఓకే, 10 - 2 8, 8 - 2 6, 6 - 2 4, 4 అంటే ఏంటిది? డి. ఓకే, నెక్స్ట్ ఎస్ అంటే 19, పి అంటే 16, -3 అయింది. 16 - 3 13, -3 అయింది. -3 13 - 3 10, 10 - 3 7, 7 అంటే ఎంత? జి. ఓకే, డిజి. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, జే అంటే 10, +4 అయింది. నెక్స్ట్ లాస్ట్ లెటరు +4 అయింది. ఓకే, ఫస్ట్ లెటరు -2 అయింది. థర్డ్ లెటరు -3 అయింది. ఓకే, ఇప్పుడు +4 అయింది కదా. J + 4 14, N + 4 18, R 18 + 4 22, 22 అంటే ఎంత? V. DGV మనకి ఎంత వచ్చింది? నెంబర్ 42. DGV 42 అంటే ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ABCDEFG ANS వైపు కూర్చున్నారు. ఒక నిమిషం. ఇక్కడ ANS అంటే నార్త్ వైపు కూర్చున్నారు. ఓకే, నార్త్, ఉత్తరం. యాక్చువల్గా ఈ ట్రాన్స్లేషన్లో ఉత్తరం అని వచ్చింది. దాన్ని నేను కంప్లీట్గా ఆన్సర్ అని చేంజ్ చేసేసరికి ఇక్కడ ఉత్తరం కూడా ఆన్సర్లో చేంజ్ అయింది, ANSలో చేంజ్ అయింది. చూద్దాం. నార్త్ సైడ్ ఫేస్ చేసి కూర్చుంది. ఇక్కడ నార్త్ ఎంతమంది? ABCDEFG 7. డి అనేవాడు ఎడమ చివర. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే, ఎంతమంది కూర్చున్నారు? 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు చూద్దాం. డి ఎడమ చివరి నుండి 3వ స్థానంలో ఉన్నాడు. ఎడమ చివరి అంటే లెఫ్ట్ సైడ్. 3వ స్థానం అంటే ఇక్కడ ఎవడున్నాడు? డి అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ బికి కుడివైపున కేవలం 2 ఉన్నారు. బికి కుడివైపున 2 అంటే బి అనేవాడు ఇక్కడ ఉంటే, వీడికి కుడివైపున 2 అంటే 1, 2. నెక్స్ట్ ఏ అనేది జి మరియు బికి పొరుగువాడు. ఇప్పుడు ఏ అనేవాడు ఏంటిదంట? జి మరియు బికి పొరుగువాడంట. ఓకే, చూద్దాము. జి మరియు ఏకి పొరుగువాడు. జి మరియు
బికి పొరుగువాడు. బియుడు ఉంది, ఇది ఆర్ అంటే నెంబర్ కాదు, అది ఆర్ అనేది రైట్ సైడ్ అని సింబాలిక్ పెట్టిన, అది ఇందులో కలిసిపోయింది. సో ఇప్పుడు ఓకే చూద్దాము. ఇప్పుడు ఏ అనేది జి మరియు బికి పొరుగువాడు అన్నాడు కదా. జి మరియు బికి ఏ అనేవాడు పొరుగువాడు అంటే ఏ అనేవాడు ఇక్కడ ఉంటే జి అనేవాడు ఇక్కడ ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఏ బికి జికి పొరుగువాడు ఏ. ఇంతవరకు కంప్లీటెడ్. నెక్స్ట్ ఎఫ్ ఈకి కుడివైపున వెంటనే ఉన్నాడు. ఈ ఎఫ్ అనేవాడు ఈకి కుడివైపున వెంటనే ఉన్నాడు. ఇది ఈ అనుకుంటే వీడు ఎఫ్ అనేవాడు ఈకి కుడివైపున వెంటనే ఉన్నాడు. ఓకే నెక్స్ట్ మిగిలింది ఎవరు? ఇక్కడ సి అనేవాడు మిగులుతాడు. అంతే కదా, అందరు వచ్చారు, మిగిలింది సి. క్వశ్చన్ ఏమడిగిండు? సికి కుడివైపున ఎంతమంది ఉన్నారు? సికి కుడివైపు అంటే ఇటు సైడ్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అలెక్స్ పాయింట్ ఏ నుంచి తూర్పు దిశలో 9 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. తూర్పు దిశలో 9 కిలోమీటర్లు. ఓకే, ఇది పాయింట్ ఏ. నెక్స్ట్ తర్వాత ఎడమ వైపు తిరిగి 5 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఇటువైపు తిరిగిండు. ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 5 కిలోమీటర్లు పోయిండు. నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 11 కిలోమీటర్లు. 11 కిలోమీటర్లు ఇటు సైడ్ వెళ్ళిండు. ఎన్ని కిలోమీటర్లు? 11. నెక్స్ట్ మళ్ళీ ఎడమకి 7 కిలోమీటర్లు తిరిగిండు. ఎడమ సైడ్ అంటే ఇటు సైడ్ ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 7 కిలోమీటర్లు. చివరగా ఎడమ వైపు 2 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఇటు సైడ్, మనకు రైట్ సైడ్, మనకు ఆపోజిట్గా ఉంది. ఎన్ని కిలోమీటర్లు పోయి? 2 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, పాయింట్ ఏని చేరాలని పాయింట్ పి వద్ద ఆగాడు. ఇది పాయింట్ పి. ఓకే, నెక్స్ట్ ఏం అడిగిండు? పాయింట్ ఏకి తిరిగి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు ఏ దిశలో ప్రయాణించాలి అడిగిండు. ఓకే, ఇక్కడ 11 కిలోమీటర్లు హార్జెంటల్ డిస్టెన్స్, ఇక్కడ 9, 2 11 కిలోమీటర్లు హార్జెంటల్ డిస్టెన్స్ కవర్ అయిపోయింది. వర్టికల్ డిస్టెన్స్ ఇక్కడ 5 కిలోమీటర్లు ఉంది, ఇక్కడ 7 కిలోమీటర్లు ఉంది. పి నుంచి ఏకి పోవాలంటే ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలి? 2 కిలోమీటర్లు పోవాలి. ఏ డైరెక్షన్లో పోవాలి? నార్త్ డైరెక్షన్లో పోవాలి. 2 కిలోమీటర్లు ఉత్తర దిశలో పోవాలి. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పిక్యూఆర్ఎస్టియువి అనేవారు గోళాకార టేబుల్ చుట్టూ కేంద్రం వైపు కూర్చున్నారు. ఓకే, ఇది సెంటర్, దీని వైపు చూస్తున్నారు. నెక్స్ట్ యుకి కుడివైపున ఒకరిని లెక్కించితే క్యూ ఉన్నాడు. అంటే ఇప్పుడు యు అనేవాడు ఉన్నాడు, యు తర్వాత ఎవరు? కుడివైపున ఎవరు ఉన్నాడు? క్యూ అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ క్యూ మరియు టీ మధ్య ఒక్కరే ఉన్నారు. ఓకే, క్యూకి టీకి మధ్యలో ఒక్కరే ఉన్నారు. అజంప్షన్ ఇది, అది ఇటు సైడ్ కూడా కావచ్చు, ఇక్కడ కూడా టీ అనేవాడు ఉండొచ్చు. అజంప్షన్. ఓకే, యు మరియు వి మధ్య ఒక్కరే ఉన్నారు. యు మరియు వి మధ్య ఒక్కరే ఉన్నారు. ఓకే, పి మరియు టీ మధ్య ఇద్దరు ఉన్నారు. పి మరియు టీ మధ్య ఇద్దరు ఉన్నారంట. ఓకే, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 6 వచ్చారు. కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకడు ఉన్నాడు అనుకుంటే 7 అవుతారు మొత్తం. అప్పుడు పి ఇక్కడ ఉన్నాడు అనుకుంటే పి మరియు టీ మధ్య వి అనేవాడు ఉంటాడు, ఇక్కడ ఒకడు ఉంటాడు, ఇద్దరు ఉన్నారు. ఎస్ మరియు వి మధ్య ఒక్కరే ఉన్నారు. ఎస్ మరియు వి అంటే ఎస్ మరియు వి మధ్య ఒక్కరే ఉన్నారు. ఈ అజంప్షన్స్ రాంగ్ అయింది కాబట్టి వేరే విధంగా తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే సెకండ్ స్టేట్మెంట్లో ఏం మెన్షన్ చేశాడు? క్యూ మరియు టీ మధ్య ఒక్కరే ఉన్నారన్నాడు. క్యూకి టీకి మధ్య ఒక్కరే ఎవరు ఉన్నారు? యు అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ యు మరియు వి మధ్య ఒక్కరే ఉన్నారు. ఇక్కడ యు ఉంది, ఇక్కడ వి పెట్టిన అనుకో, యు మరియు వి మధ్య టీ అనేవాడు ఒక్కడే ఉంటాడు. పి మరియు టీ మధ్య ఇద్దరు ఉన్నారు. పి మరియు టీ అన్నాడు, ఇక్కడ టీ ఉంది. పి అంటే ఇక్కడ ఒకరు తర్వాత ఇక్కడ ఒకరు వస్తారు. పి మరియు టీ మధ్య ఇద్దరు, ఇక్కడ కూడా సరిపోయింది. ఎస్ మరియు వి మధ్య ఒక్కరే ఉన్నారు. ఎస్ మరియు వి మధ్య ఒక్కరే ఉన్నారు అంటే ఇప్పుడు ఎస్ అనేవాడు ఎక్కడ కూర్చుంటాడు? ఎస్ మరియు వి మధ్య ఒక్కరే ఉన్నారు అన్నాడు. ఓకే, ఇప్పుడు పి మరియు టీ మధ్య ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరిని మనం ఇటు సైడ్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? పి అనేవాడు ఇక్కడ పి మరియు టీ మధ్యలో ఇద్దరు ఉన్నారు అన్నాడు. పి మరియు టీ మధ్య ఇద్దరు అంటే ఇక్కడ పి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇద్దరు యూక్యూ ఇద్దరు అవుతారు. నెక్స్ట్ ఎస్ మరియు వి మధ్య ఒక్కలే ఉన్నారంటే ఇక్కడ వి అనేవాడు ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ అనేవాడు వస్తాడు. సో ఎస్ మరియు వి మధ్య ఒక్కలే ఉన్నారు. ఓకే, సెట్ అయిపోయింది. అనే స్టేట్మెంట్లు వచ్చేసినాయి. క్వశ్చన్ ఏమిటి? ఎస్ నుంచి ఎడమ వైపు లెక్కించినప్పుడు యూకి మధ్య ఎంతమంది ఉన్నారు? ఈ ఎస్ నుంచి ఎటు సైడ్ లెక్కేమన్నాడు? ఎడమ వైపు లెక్కేమన్నాడు. సో వీళ్ళు సెంటర్ వైపు చూస్తున్నారు కాబట్టి ఇది కుడి వైపు అవుతుంది, ఇది ఎడమ వైపు అవుతుంది, అంతే కదా. సో ఎస్ మరియు యు మధ్య ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? పి మరియు క్యూ ఉన్నారు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? 284635 అనే సంఖ్యను ఎడమ నుంచి కుడికి ఆర్డర్లో మార్చింది. అసలు సంఖ్యలో ఎంతమందికి స్థానాలు మారవన్నాడు. ఓకే, ఆర్డర్లో రాద్దాం. ఇంక్రీజింగ్ ఆర్డర్లో 2,
ఇక్కడ క్వశ్చన్ క్లారిటీగా ట్రాన్స్లేట్ కాలేదు. ఆర్డర్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ ఆల్సో ద సేమ్ థింగ్. ఆర్డర్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న నెంబర్స్ని రాయాలి. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న నెంబర్స్ ఫస్ట్ ఏం వస్తుంది 2, తర్వాత ఏది వస్తుంది 3, తర్వాత ఏది వస్తుంది 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7 లేదు, 8 ఉంది, తర్వాత 9 ఉంది. ఓకే, ఇవి రాసిన తర్వాత అసలు సంఖ్యలో ఎంతమందికి స్థానాలు మారవు అని అడిగిండు. చూద్దాం. అసలు సంఖ్యలో ఎంతమందికి స్థానాలు మారలేదు. ఇక్కడ 4 ఉంది థర్డ్ ప్లేస్లో, ఇక్కడ 4 ఉంది థర్డ్ ప్లేస్లో. నెక్స్ట్ 6, 3, 9 లాస్ట్కు ఉంది, 9 లాస్ట్కు ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? 6 అనేది థర్డ్ నెంబరు, ఇక్కడ ఎన్నో నెంబరు 4th నెంబర్. సో 2 అనేవి స్థానాలు మారలేదు. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ సారీ, ఇక్కడ సెకండ్ది కూడా మారలేదు కదా ప్లేస్. సో ఆప్షన్ 2 ముగ్గురు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్లాక్షర క్రమంలో కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందని అడిగింది. చూద్దాం. బి అంటే 2, హెచ్ అంటే 8, ఎంత పెరిగింది 6 పెరిగింది. ఓకే, 8 6 ఎంత 14, ఎన్ 14 6 ఎంత 20, 26 ఎంత 26, 26 అంటే జెడ్. నెక్స్ట్ జి అంటే 7, ఎం అంటే 13, 7 13 అంటే ఎంత పెరిగింది ప్లస్ 6 పెరిగింది, అంతే కదా. ఓకే, నెక్స్ట్ 13 + 6 ఎంత 19, ఎస్ 19 + 6 ఎంత 25, 25 + 6 ఎంత జెడ్ 1 5 ఈ. నెక్స్ట్ ఎల్ అంటే 12, ఆర్ అంటే 18, ఎంత పెరిగింది ఇక్కడ కూడా +6 పెరిగింది. ఓకే, నెక్స్ట్ 18 + 6 ఎంత 24, 24 + 6 డి, 4 + 6 10, 10 అంటే ఎంత జే. నెక్స్ట్ క్యూ అంటే ఎంత 17, డబ్ల్యూ అంటే ఎంత 23, ఎంత పెరిగింది +6 పెరిగింది. డబ్ల్యూ సి ఎంత, డబ్ల్యూ అంటే 23, సి అంటే 3, ఎంత పెరిగింది +6 పెరిగింది. సి అంటే 3 + 6 అంటే 9, ఎంత పెరగాలి ఐ పెరగాలి, ఐ వరకు రావాలి. ఇప్పుడు మనకు వచ్చిన అంతే కదా, ఐ కూడా ఉంది కదా, ఐ +6 చేయాలి. 9 + 6 ఎంత 15, 15 అంటే ఎంత క్యూ. సో ఫైనల్ ఆన్సర్ ఏంటిది జెడ్ఈ జే క్యూ. జెడ్ఈ సారీ, క్యూ అంటే 17 కదా, ఓ అంటే 15, ఓ రావాలి. జెడ్ఈ జేఓ, ఆప్షన్ 2. సో ఓవరాల్గా ఈచ్ లెటర్కి +6 అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద సంఖ్యల శ్రేణిని ఎడమ నుంచి కుడికి చూడండి, అంటే లెఫ్ట్ టు రైట్. ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి, వాటి ముందు ఈవెన్ నెంబర్ ఉండి వెంటనే మరో బేస్ సంఖ్య. మనకేమంటే ఫస్ట్ ఆడ్ నెంబర్ అడిగిండు. ఎన్ని ఆడ్ నెంబర్లు ఉన్నాయి, ముందు ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఉండి వాటి తర్వాత కూడా ఆడ్ నెంబర్ ఉండాలి. సో మనం ఓవరాల్గా ఈ సిరీస్లో చూడాల్సింది ఏంటిది ఈవెన్ ఆడ్ ఆడ్ చూడాలి. చూద్దాం. ఈవెన్ ఈవెన్ ఇది కాదు, నెక్స్ట్ ఈవెన్ ఈవెన్ ఇది కూడా కాదు, ఈవెన్ ఆడ్ ఈవెన్ ఇది కూడా కాదు, ఈవెన్ ఆడ్ ఈవెన్ ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి 2 3 5 5 ఈవెన్ ఆడ్ ఆడ్. నెక్స్ట్ 2 5 4 ఇది కూడా కాదు, 4 1 9 ఈవెన్ ఆడ్ ఆడ్, అంతే ఉంది కదా. నెక్స్ట్ ఇంకోసారి చూద్దాం, క్రాస్ చెక్ చేద్దాం. ఈవెన్ ఆడ్ ఆడ్ ఉండాలి మనకి. ఇక్కడ ఒక దగ్గర ఈవెన్ ఉంది, ఇది కూడా ఈవెన్ ఉంది. చూడండి 8 7 5 ఈవెన్ ఆడ్ ఆడ్, ఇది కూడా ఒకటి. నెక్స్ట్ 8 4 1 2 ఇది ఈవెన్, 7 6 4 7 2. ఓకే, ఓవరాల్ ఎన్ని వచ్చినాయి మనకి 3 వచ్చినాయి. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 30 31 32 33 34. ఓకే, we will do 2 more questions. కింది జంటల తరహా క్రమాలని పాటించి మరో జంటను గుర్తించండి. చూద్దాం. ఫస్ట్ ఈ జంటల రిలేషన్ చూద్దాం. కే అంటే 11, ఎల్ అంటే 12 +1, పి అంటే 16, క్యూ అంటే 17 +1, వై అంటే 0. సో ఓవరాల్గా ఈ జంటలలో ఎంత పెరిగింది +1 అనేది పెరగడం జరిగింది. చూద్దాం. నెక్స్ట్ డబ్ల్యూ అంటే 23, ఎక్స్ అంటే 24, హెచ్ అంటే 8, ఐ అంటే 9, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19. సో సేమ్ విధంగా ఇచ్చిన 4 ఆప్షన్లలో +1 ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎస్ అంటే 19, టీ అంటే 20. ఓకే, డబ్ల్యూ అంటే 23, వై అంటే 25. సారీ, ఇక్కడ ఎక్స్ రావాలి 24. సో ఆప్షన్ 1 కాదు. జీ అంటే 7, ఎఫ్ అంటే 6, ఇది -1 అయింది, ఇది అసలే కాదు, మనకు +1 కావాలి. ఏ అంటే 1, బి అంటే 2, టీ అంటే 20, యూ అంటే 20, ఓ అంటే 15, పి అంటే 16. ఆప్షన్ 3 రైట్. ఎందుకు, వాటి ఈచ్ లెటర్లో +1 అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, 4th కూడా చెక్ చేద్దాం. జీ అంటే 7, ఐ అంటే 9, ఇది కాదు, మనకి ఎంత కావాలి +1 ఇంక్రీజ్ కావాలి, ఇక్కడ +2 అయింది. సో ఓవరాల్గా ఆన్సర్ ఏంటిది ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్.
కింది 4 నెంబర్ జంటల్లో 3 ఒకే విధమైన సంబంధాన్ని కలిగి ఒక సమూహంగా ఉంటాయి. వాటిలో ఏ నెంబర్ జంట ఆ సమూహానికి చెందదు. ఓకే, ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ ఇంతకుముందు ఇచ్చిన దక్కనే ఈ 4 ఆప్షన్లలో ఆడ్ వన్ ఏంటిది, డిఫరెంట్గా ఉంది ఏంటిది, ఆప్షన్ 3. అట్లనే ఇక్కడ 4 ఆప్షన్లలో డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాము. 4కు 64, 8కి 512, 6కి 212, 10కి 12. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు రిలేషన్ 4కి 64కి ఏమొస్తుంది, 4 4 16, 16 4 64. అంటే ఎంత అయింది మనకి, 4 క్యూబ్, అంతే కదా. నెక్స్ట్ 8 క్యూబ్ చూద్దాం. 8 8 64, 64 8 512. ఓకే, ఇది కూడా రైటే. నెక్స్ట్ ఇప్పుడు 10 చూసుకుందాం. 10 10లో 100, 100 10లో 1000, అంతే కదా. సో ఇది కూడా రైటే. సో ఆడ్ వన్ ఏంటిది, ఆప్షన్ 3. సో నో నీడ్ టు ఫైండ్ అవుట్ అనమాట. సో మనం అట్లా ఫైండ్ అవుట్ చేయకుండా కూడా డైరెక్ట్గా కూడా మనకి 6 తోటి ఎంత చేసినా కూడా మనకు యూనిట్ ప్లేస్ అనేది 6 వస్తుంది, అంతే కదా. 6 36, 36లో కూడా మళ్ళీ యూనిట్ ప్లేస్ 6 రావాలి. ఇక్కడ 2 ఇచ్చాను, అట్లా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది 2 త్రయాలలో అనుసరించిన నమూనాను గమనించండి. అదే నమూనాను అనుసరించి మరొక త్రయాన్ని ఎంచుకోండి అని చూద్దాం. ఎన్ అంటే 14, పి అంటే 16, +2 అయింది. 16 + 2 18. సో ఫస్ట్ లెటర్కి ఎంత పెరిగింది, +2 పెరిగింది. ఓకే, నెక్స్ట్ టీ అంటే 20, వి అంటే 22, వి అంటే -1 అయింది. సో ఇక్కడ 20, 22 +2 పెరిగింది, తర్వాత 21 -2 అయింది, +2 పెరిగింది, -1 అయింది. ఓకే, సేమ్ రిలేషన్ కింద కూడా చూద్దాం. ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, పి అంటే 16, +2 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్ అంటే 18, టీ అంటే 20, +2, 20 - 1 19. సో -2 + 1 అనేది సెకండ్ లెటర్కి, +2 + 2 అనేది ఫస్ట్ లెటర్కి ఇంక్రీజ్ అయింది. చూద్దాం. ఐ అంటే 9, ఎల్ అంటే 12, 9 12 అంటే +3 అయింది, ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ అది, ఐ అంటే 9, ఎల్ అంటే ఆబ్వియస్లీ 12. సో ఏమవుతుంది, ఎంత డిఫరెన్స్ వస్తుంది, 3, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3, జే అంటే 10, ఎల్ అంటే 12. ఓకే, 12 + 12 14, ఇది రైటే. నెక్స్ట్ పి అంటే 16, ఆర్ అంటే 18, +2, 18 - 1 అంటే ఎంత రావాలి, 17 రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో ఇది కూడా కాదు. సో ఇక్కడ మనకు రిలేషన్ సేమ్ ఉన్నాయి కాబట్టి లెటర్స్, జే అంటే 10, ఎల్ అంటే 12, 12 + 12 14, +2. ఓకే, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ పి అంటే 16, ఆర్ అంటే 12, +2 సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఆర్ అంటే 18 - 1 17, 17 అంటే -1, ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 33. ఈ నెంబర్ సిరీస్ను గమనించండి. అన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి, వాటికి ముందు కూడా బేస్ సంఖ్య ఉండి తర్వాత కూడా బేస్ సంఖ్య ఉంది. ఫస్ట్ ఆడ్ వన్ ఎన్ని ఉన్నాయి, ఎలాంటి ఆడ్ వన్లు, ముందు కూడా బేస్ సంఖ్య ఉండి తర్వాత కూడా బేస్ సంఖ్య ఉండాలంట. సో కంప్లీట్గా 3 కంటిన్యూస్ 3 ఆడ్ డిజిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటుంది. చూద్దాము. 1 and 9 1, 7 6 ఈవెన్, 3 3 8 అనేది ఈవెన్, 2 అనేది ఈవెన్, 9 4 అనేది ఈవెన్, 8 అనేది ఈవెన్, 1 8 5 8 ఈవెన్, 5 2 అనేది ఈవెన్, 5 అనేది ఆడ్, 6 అనేది ఈవెన్, ఓన్లీ 1. ఓకే, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ టేకెన్ యాజ్ యువర్ హోంవర్క్. కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.